శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రత మహత్యం, ఆఖ్యానాలు. వేదాది ధర్మాలు రక్షించడానికి, అసురీ ధర్మాన్ని నాశనం చేయడానికి సర్వశక్తిమంతుడైన భగవంతుడు శ్రీహరి ఎన్నో అవతారాలు ధరించి ఈ సూర్యచంద్ర వంశాల పాలనా పోషణలు చేశాడు. జన్మమే లేనివాడు మన కోసం చివరికి చేపగాను తాబేలుగాను పుట్టవలసి వచ్చినా వెనుకాడలేదు అని బ్రహ్మ వ్యాస మహర్షికి వివరించసాగాడని శౌనకాది మహామునులకు మహాపౌరాణికుడైన సూత మహర్షికి చెప్పసాగాడు. ఆ స్వామి మత్స్యావతారాన్ని ధరించి లోకకంటకుడైన హయగ్రీవునుడను దైత్యుని సంహరించి వేదాలను మరలా భూమిపైకి తెచ్చి మన్వాదులను రక్షించాడు. క్షీరసాగర మథన సమయంలో లోకహితాన్ని కోరి ఆది కూర్మమై మందర పర్వతాన్ని తన మూపున ధరించి భరించాడు. క్షీరసాగరం నుంచి అమృతాన్ని తేవడానికి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తానే స్వయంగా ధన్వంతరి అయి దిగి వచ్చాడు. సుశ్రుతునికి అష్టాంగ పర్యంతమైన ఆయుర్వేదాన్ని కూలంకషంగా బోధించి అవతారాన్ని చాలించాడు. దేవతలను తన్ని తగలేసి అమృత భాండాన్ని ఎగరేసుకుపోయిన రాక్షసుల నుండి అమృతాన్ని, ఆ విధంగా ధర్మాన్ని కాపాడడానికి ఆడవేషం, మోహిని వేషం వేసి ఆటలాడడానికి కూడా సంకోచించలేదు. కరుణాకరుడైన శ్రీహరి వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి అతనిచే సముద్రపతితమైన భూమిని ఉద్ధరించాడు. నృసింహావతారమెత్తి హిరణ్యకశపుని సంహరించి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. తర్వాత జమదగ్ని ఇంట పరశురామునిగా అవతరించి మొత్తం ఆర్యావర్తాన్ని క్షత్రియ మద అహంకార కబంధ హస్తాల నుండి విడిపించాడు. దీనికి ఆయన 21 మార్లు దేశమంతటా కలియదిరిగాడు. అహంకారంతో కన్నో మిన్నో కానకుండా వరప్రసాదంతో మదమెక్కిపోయిన 1000 చేతుల కార్తవీర్యార్జునుని కూడా సంహరించి ఒక్క గొప్ప యజ్ఞాన్ని చేసి అందులో మొత్తం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి మహేంద్రగిరిపైకి తపస్సు చేసుకోవడానికి వెడలిపోయాడు. తర్వాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల స్వరూపంలో దశరథుని ఇంట శ్రీహరి అవతరించాడు. పితృవాక్య పాలన, సత్య పరాక్రమం, దుష్ట సంహారం మున్నగు ఆదర్శ లక్షణాలకు ఆలవాలమైన శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు ఎలా ఉండాలో తన జీవనయానమే ఉదాహరణగా జీవించి మానవజాతికి చూపించాడు. రావణాది లోకకంటకుల నుండి జాతిని రక్షించాడు. తండ్రి మాట మేరకు 14 ఏళ్లు అడవుల్లో ఎడుబులు పడి త్రైలోక్య పూజుడై మరలి వచ్చి పట్టాభిషిక్తుడై దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, ప్రజలను ఆనందసాగరంలో ఓలలాడించాడు. అశ్వమేధాది ఎన్నో యజ్ఞాలు చేసి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. సీతకి కూడా అంత గొప్పతనము ఉంది. రామకథను సీతాచరిత్రమన్నవారు ఉన్నారు. ఆమె అంత గొప్ప పతివ్రత. ఇప్పుడు పతివ్రత మహత్యాన్ని వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ప్రతిష్టానపురంలో కౌశికుడని ఒక కుష్ఠరోగైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పత్ని అతన్ని దైవ సమానంగా చూసుకుంటూ ప్రేమతో, భక్తిగా అతనికి సర్వ ఉపచారాలు చేస్తూ అతనికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా సేవించేది. అయినా అదేమి కర్మో గాని ఆ పతి ఆమెను ఒక మంచి మాటైనా అడగకపోగా ఆమెపై విసుక్కునేవాడు, కోపించేవాడు, కోరరాని కోరికలు కోరేవాడు. ఒకనాడతడు వేశ్యా సంపర్కను వాచించాడు. ఆమె బాగా చీకటి పడ్డాక అతని భుజాలపై ఎత్తుకుని తగినంత ధనాన్ని కూడా పెట్టుకుని వేశ్య ఇంటి వైపు పోసాగింది. దారిలో ఒక కూడెల్లో తపస్వి మహాత్ముడైన మార్కండేయ మహర్షి కొరత వేయబడి ఉన్నాడు. ఆయన శరీరంలో దిగబడిన లోహపు శంకు వల్ల కలిగే దుస్సహ వేదన తెలియకుండా సమాధిగతుడై ఉన్నాడు. చీకటిలో కనబడక ఈ పతివ్రత ఆయన పక్క నుండే వెళ్లడంతో ఆమె భర్త కాలు ఆ మహర్షికి తగిలి ఆయన సమాధి భగ్నమైంది. వెంటనే భరించరాని నొప్పి ఆయన విహ్వలని చేయడంతో ఇక తట్టుకోలేక తనకి తగిలిన కాలు ఎవరిదో వాడు సూర్యోదయం కాగానే మరణిస్తాడని శపించాడు. ఆ పతివ్రతకు తన భర్త సరదాగా కాలు ఊపుతూ ఉన్నాడని, అదెవరో మహానుభావునికి తగిలి శపించాడని తెలియగాని తన దోషం లేకుండానే తనకి వైధవ్యం కలగడం అన్యాయమని, కాబట్టి ఇక సూర్యుడు ఉదయించకూడదని శాసించింది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వల్ల ఆ రాజ్యంలోనే కాక ఎక్కడా కూడా సూర్యుడు ఉదయించలేదు. దానితో ప్రపంచం అల్లకల్లోలమైపోయింది. భయభీతులైన దేవతలు బ్రహ్మదేవుని శరణుజొచ్చారు. ఆయన ఒక మహాపతివ్రతను శాంతింపచేసే శక్తి ఆమెకు గురుతుల్యురాలైన పరమ పతివ్రతకే ఉంటుందని చెప్పి వారందరినీ పోయి అత్రి మహాముని పత్ని అయిన అనసూయను ప్రార్థించమని సూచించాడు. మహాతపస్విని అయిన అనసూయ దేవతలను కరుణించి ఆ బ్రాహ్మణ పత్నిని రావించి ఆమె భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించి సూర్యుడు ఉదయించే ఏర్పాటు చేసింది. ఇంతటి పతివ్రతే సీత కూడా. ఓం శాంతి శాంతి శాంతి.